శ్రీ కంచికామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుష వశీకరణ, స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడను. సెల్ నంబర్ 9177241451. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 8 అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం. అమావాస్య తిథి ఎంతో ప్రత్యేకమైనది. అయితే అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం కలిసి రావడం అనేది చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున పితృరుణ శాపం నుంచి తప్పించుకోవడానికి పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే. పితృరుణ శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యం అవుతుంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. అంతేకాకుండా పితృరుణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? మరి పితృరుణ శాపం అంటే ఏమిటి? పితృరుణ శాప ప్రభావం మీపై ఎంతవరకు ఉంటుంది? పితృరుణ శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి? ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మేషరాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ముఖ్యంగా ఆరాధించే హృదయం అయితే ఉంటుంది. సంగీతాన్ని కూడా బాగా ఆస్వాదిస్తారు. మేషరాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. మేషరాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితము గడుస్తుంది అని చెప్పొచ్చు. విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధమే ఉండదు. వివాహానంతరం జీవితం బాగుంటుంది. మేషరాశి వారు ఆనందంగా జీవిస్తారు. మీరు ఆనందమైన, ముఖ్యంగా అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారై ఉంటారు. సాధారణంగా మేషరాశి వారు సహనము ఎప్పటికీ కోల్పోరు. మేషరాశి వారికి కోపము ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. మేషరాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. మేషరాశి వారు ప్రేమకు లొంగిపోతారు. మేషరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పంతో అపూర్వమైన శక్తియుక్తులను, ఆమోదయోగ్యమైన గుణగణాలు కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే మేషరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. మొండితనమైన, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కూడా. మేషరాశి స్త్రీలకు చాలా కోపం. ఆ కోపం అనేది చాలా త్వరగా కూడా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. ఇక పితృల శాపాలు ఎలా తగులుతాయి వివరంగా తెలుసుకుందాం. కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, ఈ వృద్ధులను చూసుకోవడంలో విఫలమైనందుకు, మరియు తమని తాము రక్షించుకోవడానికి పెద్దవారిని, పూర్వీకులను విడిచిపెట్టినందుకు, అలాగే వార్షిక ఆచారాలు అంటే సంవత్సరీకం, పితృకార్యాలు వంటి ప్రాథమిక పితృకార్యాలు వంటి వాటికి కట్టుబడి ఉండడంతో విఫలమైతే కూడా ఈ పితృరుణ శాపాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారికి పితృరుణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలనే ఏర్పడతాయి. వీరు ఒక పని ప్రారంభించాలి అంటే ఆ పని యందు ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళదు. ఆ పని ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాకుండా అంతులేని పేదరికం మేషరాశి వారికి సంభవిస్తుంది.
ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి, అది నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. కానీ అది ఆచరణలో పెట్టడం జరగదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు, కానీ ప్రమోషన్ రాదు. మీకు అప్పగించిన పని మీరు చాలా శ్రద్ధగా సక్రమంగా పూర్తి చేసినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆదాయంలో మార్పులు అనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు గానీ ఉండవు. పితృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అని చివరకు వరకు వచ్చిన పని కూడా ఇక అయిపోయే సిచ్యువేషన్ దగ్గరికి వచ్చింది అన్నప్పుడు కూడా పని ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు మీరు తెలిసో తెలియకో చేసిన ఈ పనుల వల్ల మీరు ఇప్పుడు ఆ శాపంతో బాధపడుతూ ఉంటారు. ఇక ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం జరగదు, ఉండదు. అయితే మీరు ఇలా అనుకోవచ్చు, నేను మా పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటున్నాను కదా, నాకు పితృరుణ శాపం అంటున్నారేంటి అని. ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు. కానీ పూర్వ జన్మలో మీరు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చేయకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు పితృరుణ శాపం అనేది వెంటాడుతుంది. దాని కారణంగానే వ్యాపారపరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి. సంతానపరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం అవకాశం రాక బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో మీకు తెలియక సతమతమైపోతూ ఉంటారు. విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు. వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి. ఓకే చేద్దాం అనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తుంది, కానీ వెనువెంటే చేజారిపోతుంది. ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి అని మీరు పరిపర విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృరుణ శాపం అనేది అనుకూలించదు. మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలనేవి ఎదుర్కొంటూ ఉంటారు. పితృరుణ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులను గురి చేస్తున్న సమస్యల నుండి విముక్తి చెందాలన్నా, ప్రతి కార్యంలోనూ తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ పితృరుణ శాపం నుంచి, అలాగే మీకు కలిగినటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా మీరు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని ఈ శాపాలు అనేవి వెంటాడుతూ ఉండొచ్చు. అటువంటి శాపాల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి కొన్ని పరిహారాలు, అలాగే మనకి గ్రహణం ఉన్నా లేకపోయినా అమావాస్య తిథి ఉన్ననాడు గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అవేంటంటే, ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా, మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆహార రూపంలో కూడా కావచ్చు. మీ ఇష్టం. వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి. వాళ్లకు ఆహారము, బట్టలు, దుప్పట్లు దానం చెయ్యండి. అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి. మర్రి చెట్టు ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. అంతేకాకుండా పక్షులు కానీ, జంతువులకు కానీ, ఆవులకు కానీ, కుక్కలకు కానీ ఆహారాన్ని కానీ, పాలు కానీ ఇవ్వండి. అలాగే దేవి కాళికా స్తోత్రం మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్రాన్ని జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడగలుగుతారు మీరు వాటి నుంచి. అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి ఆర్జంగా మీరు ఇస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి. ఇలా చేయడం వల్ల మీరు పితృరుణ శాపం నుంచి బయటపడగలుగుతారు. సో చూశారు కదండి, పితృరుణ శాపం అంటే ఏంటి, దాని వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, అలాగే ఏప్రిల్ 8 అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజున మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల పితృరుణ శాపం నుంచి విముక్తి పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.